బామా నా ఇంటికి ఎవడు రాడు, నా ఇంటికి ఎవడు రాడు. వాడు ఒక్కడే వస్తాడు ఇక. ఎవడాడు వాడే ఎవడు గట్ల గిరక నీకు ఎరిగేనా బామా ఎవడు కావచ్చును, గాడే కావచ్చు, సాకలోడు కావచ్చు. ఓరి సాకలోడా, నీ సాకలికం బోర్ల వాడా 5-6 రోజులు అవుతుంది ఇంటి ముఖం చూడక గాడిది కొడుక. నిన్నిడిచిన బట్ట ఆన్నే ఉంటది, మొన్నిడిచిన బట్ట ఆన్నే ఉంటది. ఆ బట్ట ఈ బుట్ట ఆ బట్ట ఈ బట్ట అన్ని మూటలు కలిపి ఇక కాకరి ఎట్టి కింద పెట్టిన నోట పట్టుకొని పోర గాడి. నోట పడుకున్నాడు పిడికరాబో ఏంటారా బగిన మాట నోట పడుకున్నాడు పిడికరాబో ముల్లెలా ఎవరు లేనా? ఇక నాకు చెప్తానే నువ్వే విడికి రాపోలేవు, పాపాలు పోతాయి. ఎవరి పిల్ల బట్టలు ఏమి సత్యేది మరి ఇంటికాడ నీ పిల్లల పాట కట్టే పెడతానా? మరి నాకెట్లా చెప్పినా నువ్వు పోతాను నేను వస్తాంటా కూడా నేను అనుకో అల్లే నా పిల్లం ఈ టైంకు రోజు సాగరైన వస్తాడు కావచ్చు. అందుకే సాగరైన అనుకోని ఇక బట్టలు విడికి రాబోరు సాగరు అన్నది. అట్లాంటిదాన్ని అన్నంట అదిరా గాలికి గడ్డి పోసుకున్నట్టు మొన్న నేను ఇంటి కష్టాలకు నీ పెళ్ళ మంచం మీద అనేది నువ్వు పొయ్యి కింద కట్టలు పెట్టుకొని నిలుగా పెట్టుకుంటలేవా? దానికి రక్తకాలకి అమ్మ అయితే జ్వరం వచ్చింటే నువ్వు మంట పెట్టుకుంటున్నావా? సరే సరే ఇక పెళ్ళానికి దానికి సేవ చేయకపోతే మొగడెట్టరు, మనకు బాణం మంచిగా లేకపోతే అది మన సేవ చేస్తారు. దానికి బాణం మంచిగా లేకపోతే మనం దాని సేవ చేస్తే తప్ప తప్పు లేదు. భార్య భర్తలు అంటే బండికి 2 గీరలు వస్తుంటాం, ఏ ఒక్క గీర లేకుండా బండి నడవది. మా పిల్లము ఇంట్లో మంచిగా లేక జ్వరం వచ్చి తిరుపతి ఇక ఇంటికాడ ఉన్న మన పిల్లలకి ఏమన్నా జ్వరం వచ్చి ఇంటికా ఉంటే మన పట్టణ కడిగి వచ్చే బట్టలు ఎవరు పెడతాం కదా. అక్కడ మళ్ళీ స్నానం చేయనా పట్టేసుకోరు కదా. అదే కుసకుసున్నది అనుకో మనసులో పడుతుంది పైన కాడ పట్టం కాదు మరి అంటే గాడే కావచ్చు. గాడే ఈయన గౌలైన దినాలు కాదు. ఎందుకో ఏం చేస్తావు మొగళ్ళు తాళ్ళల్లో పోయి ఇదుళ్ళల్లో పోయి కళ్ళు పోయి అంటే మొగ గాడిది కొడుకులను మొగ కుక్కల కొడుకులను తాళ్ళల్లో ఈదుళ్ళల్లో చెట్ల కింద కూర్చుండే పెట్టి వాళ్ళకు సప్పసేదు కళ్ళు గట్టి కళ్ళు పోస్తారు. ఇక ఆడోళ్లకు తాగబుద్దయి అమాసకో పుణ్యానికో ఇంటికి పట్టుకొని రమ్మంటే సాకిలెట్ల పొడాట సాకిలెట్ల పొడింతంత పోయ్యా ఆ కళ్ళు బుసబుస వంగ ఆ లంజకం సబ్ సీసలంతా తయారు చేసి ఇక థమ్సప్ బాటిళ్ళల్లా 20 రూపాయల కళ్ళు పోసుకొని వస్తే ఇంటెనిక కళ్ళు తాగుతూ 20 గుంటల మడిదడతా అది గాడిది కొడుకులా. ఉల్లిగడ్డలు పెట్టినా ఊరుతున్నాయిరా ఇలా మటన్లో వేసినవి మొత్తం. హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ కు సప్లై చేస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిర్రు వాళ్ళు అక్కడే వస్తారు ఉల్లిగడ్డలు. అందుకే మటన్ అస్సలు ఉన్నది. అందుకే ఆ ఉల్లిగడ్డలు దాంతో పండించడం కాబట్టి పాటి బాగా అయింది, బాగా ఊరినాయి అవి. ఇక బొమ్మన్న పాలకూర వేసింది అదేనా మొత్తం అవే. చూడు నా పిల్లము అందరేమో బొమ్మనంగా మందులు కొట్టి పంట పడితే నా పిల్లం పతాకం పురుగు కొట్టే పంట పండిస్తాను. పెట్టుబడి ఏ బామా ఎవడు కావచ్చును ఏమో ఎవరివరా గాడికి కొడుక ఎవరివరా నా ఇంటికేమో ఒక్కడే వస్తాడు. పక్కింటోడు గాడిది కొడుకు నా మొగడు రోజు కర్రదానా కర్రదానా
కర్రరానా నువ్వు ఇంకెప్పుడు ఎర్ర పడతావే అంటాడు. అందుకే నేను ఇలా బాత్రూమ్ లో 24 బకెట్ల సల్లిళ్ళు, 24 బకెట్ల ఉడుకులిళ్ళు, ఇక 24 లక్స్ సబ్బులు, 12 రెగ్జోన సబ్బులు ఇంతంత ఈత తీసాడ పెట్టుకున్నా. ఇక నేను తానం చెప్తాన్నా. జిల్లని మోగింది కన్నే గుండెల్లో కాంబోజీ రాగం. గాడి కొడుకు ఎవడి వచ్చినోడెవడో అంటారు. ఇక గిట్ల వెళ్తే దీనికి అర్థమైతే కాదు. లవర్లకు కోడు ఉన్నట్టు మా ఇద్దరికి కోడు ఉన్నట్టు. ఆ కోడుకొని వెళ్తే జల్ది అర్థం చేసుకోండి ఖచ్చితంగా. లడ్డు నేర్చుకుంటావురా కోడు ఇంటికైనా వెళ్ళమంటావా మమ్మల్ని? సరే సరే నేర్చుకుంటాం. ఇంటికైనా వెళ్తాం పడలే మంచిగా ఓ లాంజ తలుపు ఓ లంజ కొడుక నువ్వేనా? నన్ను లంజ అనేవాళ్ళు అంటారు, మా వాడు అయితేనే అంటాడు. ఇదివరకు నుంచి గిట్ల మీరు గాడి కొడుక. అయ్యో భగవంతుని తానం చేయబడుతుంది. 24 బకెట్లు పెట్టుకుంటే 4 బకెట్లు అయిపోయి, ఇవి 20 బకెట్లు మిగిలే, అవి 20 బకెట్లు మిగిలే. మా ఊడే వచ్చే ఏమండి శ్రీవారు నేను వచ్చేటట్టు లేదు కాదు. ఏమైందంటే నేను తానం చేస్తాను. సగం తానం కూడా కాలేదు. గుమ్మనంగా సలి పెడతా నీ అమ్మ పుండు పుండులే ఎంతసేపు కాలం తలుపుది. ఏమండో శ్రీవారి వారు ఇలాగ వస్తీవా? కొడుక ఎప్పటికి గిదే ఉరుకులాట, ఏడకి ఉరుకులాట నాయే. గట్ల కాదయ్యా గిట్లా అంటే ఏడా అంటే ఎందుకు తొందర పడుతున్నావు? తినే కాడా తాగే కాడా మెల్లగా తిను. మొదటి దమ్ము మెల్లగా తాగాలంటే తాడి చెట్ల కింద కూర్చొని గాడిది కొడుక సగం లొట్టాడు ఒక్కడసారి ఇరుతావు, కుక్క అవుతావు. రేవు కల్లోడైతే ముదిగాల దమ్ము ఒక్క దమ్ము మెల్లగా కింద అయితే తర్వాత 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 పెంచుతాడు ఎవడన్నా రేవు కల్లోడు. చెప్తాను అది బుడబుడ మొక్క ఎవరు నీదుందా? నేనే తాగుతాను గాడిది కొడుక. అయితేవే గాని నేను తానం చేస్తానా, నా తానం అయిపోయాక నేను వచ్చి తలుపు తీస్తా గాని అప్పటి రాక అలుకు చల్లిన ముగ్గేయలేదు. ముగ్గుట్లా ముగ్గు షిప్ ఉన్నది ఆడ 3 సుక్కల ముగ్గేయి గాడిది కొడుక. గా పెద్దగా చేసిందంత దీన్ని దోపి చేసింది. గా పెద్ద బొల్ల పనిగల్ల బొల్ల రేవుగల్ల బొల్ల అని మా ఇంటికి తోమ పడ్డది నడిచి గీస్తుంటే నల్లవంగా అంతా అరిగెత్తి నా కోసం నీకు నేను ముగ్గే అన్నావా? రాజాదిరాజు గొప్ప చక్రవర్తి తలుపు తీస్తామని అమ్మ తలపడ అన్నా గాడిది కొడుక. పారం మంచిగా లేకపోతే చేస్తానంటే దానికి అందం ఇక సార్ చెప్పమంటే బిడ్డ పరిణామం చెప్పాలి. 3,70,000 తోటి తలుపులు చేపిస్తుంది. ఆగు ఓ చెల్ల
మధ్యలో స్నానాలు వాడుతున్నా మీ బావ మరి ఏనాడు గనక వరుగుల మీద నిలుసోని ఉన్నాడు వాకిట్లా నువ్వు పోయి మరి చేతితోటి చెంబడు నీళ్ళిచ్చి బంధుకు జరిగి నువ్వు రాపో నీళ్ళిచ్చి రాపో. అందుకేమీ పర్వాలేదు అక్కయ్య, నువ్వు ఇంటిలో నువ్వు ఏనాడు బాత్రూమ్ లోపల తాళాలు చేసుకుంటా ఉండు. నేను ఇప్పుడే బావ వచ్చిండు, బావకు నీళ్ళు ఇచ్చి ఇంట్లో తీసుకొని వస్తానా ఎత్తావుతున్నది చిన్న దోర బంగుల మీద చిన్న దోర బంగుల మీద చిన్న దోర బంగుల నా భార్య ఎత్తులేదు, నా భార్య చెత్తలేదు, లేడు కొత్తలు బావా బావా అంట నువ్వు ఎవరే నా భార్య అనడవా కాదు. నేను మీ మరదలు కర్ణవతిని ఎంత ముద్దుకుంది నా మరదలు. ఇదే సరిగుంటే తయారైతే కాళ్ళు కడుక్కో ఇంట్లోకి రా బావా. అబ్బాబా నా భార్య వచ్చి నీళ్ళు దొరకకుండా కానీ నా మరదలు వచ్చింది. ఎన్నడో చూసిన ఈ పోరిని గింతే తగిందా గింత ముద్దుకున్నదా. అలా నీళ్ళ సేపు తీసుకున్నాడు, కాళ్ళు పడుకున్నాడు. ఇంట్లోనే ఉంటది ఎప్పటికీ నా పేరు నువ్వు కావాలంటారా. చూస్తా సంగ దొరికినప్పుడు సంగ చూస్తున్నాడు. ఇంట్లోకి వచ్చిండు రాదు బాబా. ఏమయ్యో ఆటలు అయితే అన్నం పెడతా. ఆగు ఆగు ఆ సొంట కూర్చో ఏ సొంట ఆ చోట కూర్చో అంటన్న గట్ల. ఎందుకే ఎందుకు అంటే నాకు ఇంకా తానం అయిపోలేదంటే ఎట్లా ఉన్నా వేసి ఎర్ర పడే నీ దగ్గరికి అత్త మేకప్ వేసుకొని ఎలుకతో ఒక రంగు తెర్ర పడుతుంది బాబు. పుట్టువన్నీ ఉన్నది పెట్టువన్నీ ఉంటుంది. ఆయన నేను కర్యకున్నావు నేను కొజలేసి రాకు కొజలేసి రాగే కొజలు అన్న బిడ్డ ఇగో మా చెల్లొచ్చి అన్నం పెడతాయి కానీ ఆడ కూసో మూసుకొని వండు. చెల్లలా ఏం చేస్తాను
మీ బావకు బాగా ఆకలి అవుతుందట అని ముఖాన ఇంత భువేష్ కాలు పెట్టిరా ఎవరు నువ్వే అన్నమే అన్న నువ్వే అన్నం వేసిరా పోసెళ్ళే పోవే నేనే అన్న నా చేత తింటాడో తినడో ఈ చేత ఎందుకు తినడే అంత చెట్ట చేతులే ఆయన నాకు బావ అంటే కూడా వచ్చి అన్న లెక్క అన్న తండ్రి లెక్క చిన్నప్పుడు అవను పోగొట్టుకున్నా అయ్యను పోగొట్టుకున్నా తీసుకొచ్చుకున్నా మా అక్కను మా బావ చదువుకుంటానని చెప్పి అందుకేది పర్వాలేదు అక్క నువ్వు బాధపడకన్నా అడవన్న మట్టుకున్నది 76 దేవనాలు పెరుగుతోటి నట్టగడ నెల నాగులు పెరుగు పోసుకున్నది కర్ణవ్వా అన్నం పట్టుకోడు సంబరపడకుండా సంతోషపడకుండా బాగున్న బేటికైనా వలచ్చ గుమ్మడి అక్క స్నానం చెప్తాను వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. దొరికింది నాకు దోసకాయ కూడా లెక్క తలుపుల కాడిగా చెండు బిగ్గర గొల్లెం పెట్టిండు ఇక ఇంత మరదలు పిల్ల కరణ అబ్బా మంచిగా ఎత్తుకెత్తున్నావు. ఏంది బావా ఎన్నడు లేని అంత ఎట్టిన ఈ కళ్ళ కప్పరుస్తావయ్యా ఈ కళ్ళ కాకురుస్తావయ్యా నీ ఎత్తున మా అత్తుచ్చ వత్తు
లోమాన్ని ఎక్కుతుంది కావచ్చు అబ్బబ్బా నిన్ను చూసిన కళ్ళకి మాట్లాడుతున్నావు నీ అందాన్ని చూస్తే వర్ణించే తరం కాదు మాట్లాడండి నా అందం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బాబా పిచ్చిదానివా రోజు రామ చెట్టు లెక్క వేయించుకున్నావు నిమ్మ చెట్టు లెక్క నీళ్ళు పోసి సాదుకున్నావు అంతే రామ చెట్టు నిమ్మ చెట్టు నీళ్ళు పోసుకొని సాదుకుంటే వాటి మీద అధికారం ఎవరుంటుంది చెట్టు పెట్టిన లెక్క అధికారం ఉంటుంది నీళ్ళు పోసి సాదుకున్న లెక్క అధికారం ఉంటుంది నీకు అబదచ్చిపోతే నీకు అయ్యదచ్చిపోతే నేను అన్ని తీర్ల అరుచుకోని నేను సాదుకున్నా ఎందుకొరకు మీ అక్కలు లగ్గం చేసుకొని 6 ఏడు కూడా 13 ఏళ్ళ పోతాయి తన కొడుకుల కంటారు బిడ్డల కంటారు నాతో ఎందుకు చెప్తాను బాబా ఇవన్నీ నా బాధ నీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటా కదా అవురా అవురా ఎన్నడు కారణి గోడి మన వెంట మాట ఉంటారు రమ్మ ఉర్వశి మేరకు దిగిరారే సాటి రారే మరి నీ పాదములు చూసిన పడతల రేకులు నీ మేలు చూసిన ఎదురు తుంటల ఓరు నీ పిక్కలు పిసిరికుందలు ఓరు నీ తోడు వాటి సంబావరణమే మేము నాగసరములు నీ కుమారు సంగడేసిన పట్ట వంగురాలు నీ ముఖము చూస్తాడు నిండు పుణ్యము నాడు దావిడెక్క ఉన్నదే బావా నీ చక్కదనం బావా చక్కదనం కరబొమ్మల దూతం ఉంటే నల్ల జీవుల బారుని పాపడ చక్క సరగానికి తవ్వనే పిల్ల వసలుగా వసలుగా మరదంటే చూడబుట్టిన చెల్లి తోటి సమానం కన్న బిడ్డ తోటి సమానం నన్ను ముట్టుకోవాలి నన్ను ముట్టుకోకు బావా కాదు బావా బుద్ధి లేవలు చెప్పిండ్రు జ్ఞానం చెప్పిండ్రు ఎప్పుడన్నా నన్ను వేరే చూపుతూ చూసినావా వేరే మాట మాట్లాడినా నీ అందం పంచినాక నీ పంచి అందం పంచినాక నీ అందం పాడువాడా పుట్టకున్న గుడ్డలు చూడు తోడ ఉంటే చెల్లెలు కూడా పాడుకావు ఇది ఎక్కడున్నదో
కన్నవతి బావా క్షత్రియ మహారాజను ముట్టుకోకు బావయ్యో బావా క్షత్రియ మహారాజా మరదలంటే తోడ పుట్టిన చెల్లె కన్న బిడ్డోలు అనుకోవాలి నీకు బుద్ధులు ఎవరు చెప్పినారే బావయ్యో బుద్ధులెవరు చెప్పినారే బావయ్యా బుద్ధులు ఎవరు చెప్పినారు ఓ బావా బుద్ధులెవరు చెప్పినారే ఓ బా తోడ పుట్టిన చెల్లె లెక్క నిలేనా లేనా కన్న బిడ్డ లెక్క నిలేనా అయ్యో కన్నా బిడ్డ లేనా దండ వల్ల పెడితేనే బావయ్యో బావయ్యా కాళ్ళంట ఒప్పుతాను బావగారు అందుకే అంటారు బావా ఆడదానికి లంగ పేరు రావద్దు మగవానికి దొంగ పేరు రావద్దు లోకంలో ఆడదానికి లంగ పేరు వచ్చిన మగవానికి దొంగ పేరు వచ్చిన సచ్చి పొందల పడదాకా పేరు పోదే బావయ్య ఆడది కోరుకునేది ఏంటిది ప్రాణం పోయిన పర్వాలేదు గాని ఆడవాళ్లకు శీలం పోవద్దని కోరుకుంటారు ఏ ఆడవాళ్ళైనా ఈ కన్న బిడ్డ దగ్గర నువ్వు బావయ్యో నన్ను నువ్వు దాడినావు బావగారు నన్ను ముట్ట న్యాయమా బావగారు కాళ్ళంట ఒప్పుతానే బావయ్యా అక్క 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 ఇక్కడికి వెళ్తారే నువ్వు నేను ఏకాంతం మళ్ళా మరి అక్క 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 అన్నప్పుడు ఆనాడు మా చెల్లె పిలుపులు నచ్చని చెప్పి ధనా ధనా ఆ చెల్లె గస్టులో చెల్లె కొమ్ము కట్టుకుని గురుకులాడతాడు భర్త నాలా నీకేం పోయే కాలం వచ్చింది నీ లంచ పోటీ ఎడికి వచ్చే ఏమన్నాడు చెల్లె ఏదో ఒక చెల్లె ఏమన్నాడు నేను అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చినాక పిల్లను ముద్దుకున్నావు ముద్ద బంతువులు వచ్చి అవి చూడు కన్ను కొడుతుండే అటే చూస్తారా ఇంకేమన్నాడు నువ్వు పిల్లను ముద్దుకున్నావు నీ అక్కెట్లా పాడుపడ్డది నీ అక్కెట్లా పాడుపడ్డది నువ్వెంత ముద్దుకున్నావు మీ అక్కకు పొలగన్లు గారు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నా ఇంబడి వాడి ఇంకేమన్నాడు చెల్లె చిరునవ్వుల చిరునవ్వుల వరమందిస్తావా చితి నుండైనా లేచి వస్తాను మరు జన్మకు కరుణిస్తావా ఈ క్షణమే నీ కొరకు మరణిస్తానన్నాడు మొన్న హైదరాబాద్ కథ ట్రైన్ లో రాశారు కొటేషన్ ఆ ముచ్చటి మీకు చెప్తారు అయితే ఇంకేమన్నాడు కవి కళాన్ని మరిచిన కోకిల గానాన్ని మరిచిన నెమలి నాట్యాన్ని మరిచిన నిన్ను మరవలేని ప్రియతమ్మ అన్నాడే ఇంకేమన్నాడు నువ్వు లాయర్ వాళ్ళు పక్కవా అసలు ఎక్కబడుతుంది వచ్చినప్పుడు ఎత్తు ముద్దులు పడగా ఇంకేమన్నాడే లాయర్ అడిగినట్టు అడుగుతావే అందుకే పర్వాలేదు చెల్లె నీ మొగన్ని అదుపులో పెట్టుకో చెల్లె ఆ చోట ఉన్నది భర్త పేరుకి వచ్చింది నీ మీద మన్ను అయ్యా నీ మీద దుమ్ము అయ్యా నీ గోరికి సున్నం అయ్యా నీకు దీపం పెట్టా నీ దినాలు అయ్యా నీ వానాలు అయ్యా బాడు కావాలి అంతే పడక నేనుండగా నా చెల్లె కొమ్ము పడతావా చెల్లి అంటే మరదలంటే అన్న అనుకోవాలి మరదలంటే తోడ వచ్చే చెల్లి అనుకోవాలి నేను నమ్ముకోని నా చెల్లెని తీసుకుని నా తమ్ముని తీసుకోమని ఇంటికి వచ్చిన ఈ బుద్ధి ఏం బుద్ధి అయ్యా ఈ కుక్క బుద్ధి నీకున్నది కక్కిన కూడుకు ఆశపడుతుంది కుక్క అంతకన్నా అద్వాన జీవితం అనేది 13 ఏళ్ళ పోతే తింపవచ్చు సరేనండి పిల్లల గంటలు అంటాను ఏ మగవాడు అయినా నువ్వే కొట్టుదానివి అంటావు సరేనా మరి కొట్టుదాని అని అంటాను కర్రకు నిండు కంకి పెడుతుంది నీ టాటర్ మంచిగా నీ టాటర్ ఎక్కడ పీజీ చెప్తానో నా మోటార్ ఎత్తుకుంటలేదు ఏంటి పీసి పక్కపండి మా పక్కపండి మరి అంటావు
ఇంటి బీసాసం అంటే నేను మరి అడుగుతావు కనిపిస్తలేదు కనువే కంతలు ఏరే బాడకావు గుర్తు పెట్టుకోండి సట్టు చూసిన కడుపు నిద్ర లేకుండా నీది రోజుకొక పట్ట వేస్తాడు. సరేనయ్యా నా చెల్లె మాత్రం ఎప్పుడు కావాలన్నావు నువ్వు బాధపడకని చెప్పి భర్తను మాత్రం మాట్లాడి మా చెల్లెకి ఎవరు నువ్వు బాధపడకు నా చెల్లెతో నీ ముచ్చట చెప్పి బావంటే బావని పెళ్లి చేసుకోమని చెప్తా ఇద్దరు మనం ఉందామని చెప్తా. అయ్యో డోంట్ టచ్ మీ భర్తను మాత్రం ఆ చోట కూర్చుండే వ్యక్తి చెల్లె పేటకి వెళ్ళి వస్తాను ఓనాడు కాకున్నా ఓనాడు నా భర్త పగవచ్చే పంపాడు వాడు ఓనాడు కాకుండా ఓనాడు కాటేస్తుంది కంటికేడు దాళలు పెట్టుకొని చెల్లె పేటి కష్టాలకు చెల్లె కంటికేడు దాళలు పోతున్నాయి. చెల్లెలా నువ్వు ఏడవకు చెల్లె నీ బావ మీద మన్ను పోయే చెల్లె మొగోళ్ళు పుట్టి ఆడోళ్ళ గండానే పుడతారు. చెల్లెలా నువ్వు ఏడవకు చెల్లె చిన్నప్పుడు ఎవరు పోగొట్టుకున్నావు అయ్యను పోగొట్టుకున్నావు నా ఇంటికి తీసుకొని వస్తే నీ బావదు నీ మీద ప్రేమించుకుంటూ చెల్లె ఓనాడు కాకుండా ఓనాడు అగ్గి ముట్టగా తప్పది పొక్కు రాకుండా తప్పదంటది చెల్లెలా నువ్వు తమ్ముడిని తీసుకొని నా ఇంట్లో ఉండకు. నువ్వు ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా మన ఊరు ఉన్నది మన రాజ్యం ఉన్నది చెల్లెలా. నెలకొక్క అంగడి ఉంటుంది వారానికి ఒక అంగడి ఉంటుంది నెలకొక్క జాతర ఉంటుంది. తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో ఉండకని చెల్లెకి బుద్ధి జ్ఞానాలు చెప్పి ఇప్పుడే ఈ తలుపు తీస్తున్న చెల్లె ఈనంగా వెళ్ళిపోవే చెల్లె. కరుణవాదినే అమ్మా అందుకే అంటారమ్మా చెడి చెల్లింటికి పోవద్దు అలాగే అక్కింటికి పోవద్దు అంటారు. ఇప్పటికైనా అప్పటికైనా ఆనాడు అక్క అరుణవాది నీ తోటి రమ్మన్న నాడు నేను రానంటే రా చెల్లాని తీసుకొద్దినే అక్క. అక్క ఇయ్యాల బిడ్డ పేరునాల బదనాల పాలు వేసే కాలం వచ్చిన అక్క నన్ను ఒమ్మంటున్నావు గాని 80 ఆవిడవైనా ఈ ఎన్నుగాన రాదు 90 ఆవిడవైనా తోడ పుట్టిన తోడు దొరకది 60 ఆవిడవైనా ఆడబిడ్డ దొరకదంటారే అక్కో. మనం ఇద్దరం అక్కల ఉన్నాం మనకొక్క తమ్ముని తీసుకొని బొమ్మ అని అంటున్నావా అక్క. బాల కరుణవతి అక్క విధవడి కన్నీరు తీసి అక్క బ్రతికుంటే బలసాగు తిని బ్రతకచ్చు అక్క. అన్న ఎల్లన్లు లోకంలో విడిపోయినట్టు లేదు అక్క ఎల్లన్లు విడిపోయినట్టు లేదు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తల్లిదండ్రి వాళ్ళు విడిపోయిన లేరు భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ తోడ పుట్టిన బంధం విడి ఎన్నడికి పోదు. ఓనాడు కాకపోతే ఓనాడు కలుస్తాం గాని చెల్లెను బొమ్మ అని చెల్లెను సాగదవలింది. ఇంటెనక దర్వాజ గుండా తమ్ముని తోలుకున్నదే అమ్మా. కలకల కలకల కన్నీరు తీసుకుంటా బాలా కరుణవాతి చూడండి జనులారా లోకబంధ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.